పవన్ కళ్యాణ్ చేసిన పనికి అసెంబ్లీలో మరి ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నారట చంద్రబాబు. అసెంబ్లీలో జగన్ చేసిన పనికి ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే జగన్ పవన్ కళ్యాణ్ ఇద్దరికి మధ్య వైరం ఎలా ఉండిదో ఎలక్షన్స్ టైంలో తెలుసు. పవన్ కళ్యాణ్ని మరి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అప్పట్లో ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు తప్ప ఆయనకి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ గురించి ప్రజలకి చెప్పే ధైర్యం చేసే వ్యక్తి ఎవ్వరూ లేరంట. అలానే ఇప్పుడు చెప్తూ మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఏంటి మార్గం అంటూ చెప్తున్నారు. కాబట్టి తాజాగా వీటికి సంబంధించిన వివరాలు చూసి వాళ్ళకి ఎలాంటి రిసెప్షన్స్ ఎలాంటి ఉన్నా కూడా ఇది మాత్రం పూర్తి చేయాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చుకున్నారట. అలా ఉంది ఆ ప్రాంతం. సో ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో మాత్రం ఒక ఇద్దరికి కనిపించకుండా జాగ్రత్త తీసుకుంటే అంతే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి, ఇంకా పవన్ కళ్యాణ్ అందరూ అసెంబ్లీలో ఒకసారిగా సమావేశం అవ్వడం చూసి అందరూ అయితే ఆశ్చర్యపోయారు. జగన్మోహన్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా మాట్లాడారట. ఆయన పవన్ని ఎన్ని తిట్టారో, ఎంత మాట్లాడినారో, ఎంత ఘోరంగా అవమానించారో అవన్నీ కూడా తెలియకుండా ఏమీ లేదు. కాబట్టి అవన్నీ కూడా తెలిసే ఇక్కడ జరిగాయంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ప్రస్తుతం మన పవన్ కళ్యాణ్ని అక్కడ అసెంబ్లీలో చూసినటువంటి జగన్ షాక్ అయిపోయారట. మరి వాళ్ళిద్దరూ మాటామంతి కలుపుకోవడానికి చూసి చంద్రబాబు కూడా అదే పరిస్థితికి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది.